మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. ఇటీవలి కాలంలో కెనడాలో హిందూ ఆలయాలపైన హిందూ భక్తులపైన దాడులు జరగడం పెను సంచలనంగా మారింది. అది కూడా భారత కెనడా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో ఇలాంటి దాడులు ఎక్కువ కావడం మరిన్ని తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి దాడులను అడ్డుకునేందుకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. కెనడాలోని పలు ఆలయాల వద్ద హిందూ భక్తులపై జరిగిన దాడులు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో కెనడాలోని 2 నగరాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ దాడులను అడ్డుకునేందుకు కొత్త చట్టాలను తీసుకువచ్చాయి. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద ఆందోళనలపైన నిషేధం విధించింది. తద్వారా ఆ ప్రాంతాలలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోవని భావిస్తోంది కెనడా ప్రభుత్వం. దేవాలయాలు, ప్రార్థనా స్థలాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ఆందోళనలు చేపట్టకూడదని కెనడాలోని బ్రాంప్టన్ నగరపాలక కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రాంప్టన్ నగర మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ నేతృత్వంలోని సిటీ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇటీవలి కాలంలో వివిధ వర్గాలపై పెరుగుతున్న దాడుల విషయంలో బ్రాంప్టన్ నగర మేయర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం ఆలయాలకు 100 మీటర్ల పరిధి వరకు సేఫ్టీ జోన్గా నిర్ణయించారు. ఈ సేఫ్టీ జోన్లోకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేసే వారికి భారీగా ఫైన్లు విధించనున్నారు. బ్రాంప్టన్తో పాటు మిస్ససాగు నగరం కూడా ఇదే రకమైన చట్టాన్ని తీసుకువచ్చింది. మిస్ససాగు సిటీ కౌన్సిలర్ దీపికా ధామెర్లా ప్రతిపాదించిన ఈ ప్రతిపాదనకు 10 మంది సభ్యులు ఆమోదం తెలిపారు. దీని ప్రకారం ప్రార్థనా మందిరాల వద్ద నిరసనలు, ఆందోళనలు చేపట్టడంపైన నిషేధం కొనసాగుతోంది. ఈ విషయాన్ని దీపికా ధామెర్లా ట్విట్టర్లో వెల్లడించారు. గతంలో దీపికా ధామెర్లా ఆ ప్రావిన్స్ క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేయడం విశేషం. శాంతియుతంగా చేసే ఆందోళనలైనా కొన్నిసార్లు ఘర్షణలకు కారణమవుతాయని ఈ తీర్మానంలో వెల్లడించింది. హిందూ భక్తులపైన సిక్కు వేర్పాటువాదులు దాడి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం కాకుండా కొత్త చట్టాల్ని అమల్లోకి తీసుకువచ్చారు.